ఈ దేహం అనేటువంటి దేవుని ఆలయము ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. మనల్ని చూసినప్పుడు కొంతమంది అంటారు, అబ్బా చాలా నీతియుక్తంగా బ్రతుకుతారా వీళ్ళు చాలా యథార్థంగా బ్రతుకుతారు. ఇదంతా ఎవరికి మహిమ? దేవునికి మహిమ, దేవునికి మహిమ. వీళ్ళు చాలా న్యాయబద్ధంగా ఉంటారు, దుర్మార్గత వీరిలో ఉండదు, దుష్టత్వం వీరిలో ఉండదు, వీరి మాట ప్రేమతో ఉంటుంది, వీరి పనులు కనికరంతో ఉంటాయి. అందుకనే వీరు దేవుని బిడ్డలు అన్నప్పుడు దేవుని నామం మహిమపరచబడతాడు. ఎందుకంటే మనలో పులిపిండి లేదని ప్రజలు చూసినప్పుడు దేవుని నామం గణపరచబడతాది. మనం ప్రార్థనకు వస్తూనే ఉన్నాం, మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాం, కానీ ఒకవేళ పులిపిండి మనలో ఉంటే దేవుని నామం అవమానపరచబడతాది. దేవుని మందిరానికి శోభాతిశయం ఉండదిక. ఎందుకంటే ఈ మందిరాన్ని సాతానుగాడు గనక పట్టుకుంటే, సాతాను బంధకాల్లో ఈ శరీరం అనేటువంటి దేవుని ఆలయం వాడి బంధకాల్లోకి వెళ్ళిపోతే వాడివన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? మనలో పెడతాడు. ఎందుకంటే ఆ మందిరము చెరపట్టబడినప్పుడు వారు ఆరాధిస్తున్నటువంటి అన్నీ కూడా దాంట్లోకి తెచ్చి ఒక వ్యాపారపు టిల్లుగా దాన్ని మార్చేశారు. అందుకని సాతానుకు చోటు ఇవ్వకుండా, పులిపిండికి చోటు ఇవ్వకుండా మీరు కొత్త ముద్ద, మీరు ప్రత్యేకించబడినటువంటి వారు, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, మిమ్మల్ని దేవుడు ప్రత్యేక దిశలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏమాత్రము కూడా దుర్మార్గతకు చోటివ్వక, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలకు చోటివ్వక, మీరు ఎప్పటికప్పుడే దేవుని ఎదుట నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలని నా యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక. హల్లెలూయా.